హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బజాజ్ చేతక్ నుంచి 3501 అంటే ఇప్పుడుండే వెహికల్స్లో బజాజ్లో ప్రీమియం వెహికల్ ఇదే అనమాట. అలాగే మనకు రివర్ ఇండి నుంచి సెకండ్ జనరేషన్ వెహికల్ అయితే వచ్చేసింది. వీటన్నిటి గురించి తేడాలు తెలుసుకుందాం. అలాగే దీంట్లో ఉండే డిఫరెన్సెస్ ఏమి, దీని కాస్ట్ ఏమి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పూర్తిగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. బజాజ్ చేతక్లో మనకు 3501 మోడల్, అలాగే రివర్ ఇండిలో సెకండ్ జనరేషన్, ఈ రెండిట్లో మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూసుకుంటే రెండు ఇంచుమించు 1,50,000 లోపే అయితే వస్తున్నాయన్నమాట. కాబట్టి నేను దీన్ని రెండింటిని తీసుకొచ్చాను మీకు ముందరికి. ఇప్పుడు తిరుపతిలో మనకు రివర్ ఇండి కూడా వచ్చేసింది కాబట్టి అందువల్ల వీటి రెండింటి వీడియోని అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మనం ముందుగా బజాజ్ చేతక్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకు ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే, బిల్డ్ క్వాలిటీ వచ్చి మనకి ఇది సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అండి. పూర్తిగా మెటల్ బాడీతో వస్తుంది. కింద మడ్గార్డ్ మాత్రం మనకు ఫైబర్ వస్తుంది. అలాగే పైన మనకు లైట్ వస్తుంది కదా, లైట్ వచ్చే కాడ మాత్రం హెడ్ ల్యాంప్ వచ్చే దగ్గర మాత్రం ఫైబరే వస్తుంది అనమాట. ఇది చాలా మంది చెప్పరు, మొత్తం మనకు ఫైబర్ బాడీ, ఇదే మెటల్ బాడీ అనే చెప్తారనమాట, ఫైబర్ బాడీ అని చెప్పరు. కాబట్టి మీకు చెప్తున్నాను, ఫైబర్ బాడీ వచ్చి మనకు మడ్గార్డ్ కాడ ఫైబర్ బాడీ ఉంటుంది. అలాగే పైన మనకి లైట్ కాడ ఫైబర్ బాడీ వస్తుంది అనమాట హెడ్ ల్యాంప్ దగ్గర. ఇంకా దీని డిస్ప్లే చూసుకుంటే 5 inches డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది టచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇంతకు ముందు వరకు మనకు ఈ వెహికల్ లో టచ్ స్క్రీన్ అనేది ఉండేది కాదనమాట. ఇక దీంట్లో మోడ్స్ చూసుకుంటే మనకు అన్ని రకాల మోడ్స్ దీంట్లో ఉంటాయి. అలాగే మొబైల్ అప్లికేషన్ అన్ని కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే సైడ్ కూడా మనకు చూడండి లివర్ కూడా ఉంది, అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి బ్రేక్ అడ్జస్ట్మెంట్ లివర్ కూడా దీంట్లో వస్తుంది అనమాట. ఇక మనకు డిస్ప్లేలో చూసుకుంటే మనకి ఈ విధంగా పూర్తిగా దీంట్లో ఓడోమీటర్ ఉంటుంది, యావరేజ్ స్కోర్ ఉంటుంది, అలాగే రేంజ్ మనకు 50 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. SOC 38% బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. మనకి ఇది నార్మల్ మోడ్ లో ఉంది. సైడ్ స్టాండ్ వేయడం వలన ఇండికేషన్ అనమాట, అది సైడ్ స్టాండ్ వేయడం వలన బండి మనకు స్టార్ట్ కాదు, పార్కింగ్ మోడ్ లో ఉన్నట్టే ఉంటుంది అనమాట. ఇంకా అలాగే మనకు డిస్ప్లేలో సెట్టింగ్స్ చూసుకుంటే, సెట్టింగ్స్ ఇవన్నీ ఇందులో ఈ విధంగా అయితే సెట్టింగ్స్ అన్ని వస్తాయి. డిస్ప్లేలో మనకు డాక్యుమెంట్, వెహికల్ ఇన్ఫో ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. వెహికల్ ఇన్ఫర్మేషన్ అలాగే వార్నింగ్స్ అన్ని కూడా మనకు దీంట్లోనే వస్తుంది. అలాగే ఎప్పుడు సర్వీస్ చేసుకోవాలనే దాని గురించి, ఎన్ని కిలోమీటర్లు తర్వాత సర్వీస్ చేసుకోవాలా, అవన్నీ కూడా దాంట్లో వస్తుంది అనమాట. ఇంకా మనకు చూసుకుంటే డ్యూయల్ టోన్ ఫినిష్ లో మనకు సీటింగ్ అయితే వస్తుంది. లాంగ్ సీట్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ మనకు ఒక చిన్న గ్లో బాక్స్ అయితే వస్తుంది. దీంట్లో మనం ఏముండవు, అండ్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ ఉంటుంది. అలాగే దీన్ని టూల్ కిట్ వస్తుంది అనమాట, ఎల్లంగిలో అవి వచ్చేది ఎల్లంకితో. అది మనకి ఏమంటే దీంట్లో నట్టు బోల్ట్ అవి ఏవి ఉండవు కాబట్టి తీసుకోవడానికి అక్కడ ఒక టూల్ కిట్ అయితే దాంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. మొబైల్ ఛార్జర్, మొబైల్ మనం లోపల పెట్టుకొని దాన్ని రబ్బర్ మారి ఉంటుంది, దాన్ని ఎలాస్టిక్ దాన్ని లాగి పెట్టుకోవచ్చు. మొబైల్ కింద పడిపోకుండా మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇంకా మనకు దీంట్లో చూసుకుంటే సీట్ చూసారు కదా, లాంగ్ సీట్ అయితే వస్తుంది. అలాగే గ్యాబ్రియల్ కూడా మనకు స్ట్రాంగ్ గ్యాబ్రియల్ అయితే రావడం జరిగింది అనమాట. మనకు ఫుట్ మీద మన కాలు పెట్టుకునే ప్లేస్ కూడా బాగుంటుంది ఫుట్ అది. తర్వాత మనకు అక్కడ లోగో కూడా వచ్చింది చూడండి, బజాజ్ లోగో. ఇది మనకు డ్యూయల్ టోన్ ఫినిష్ వస్తుంది చూడండి, మనకు బ్లాక్ అండ్ తర్వాత మనకు బ్రౌన్ కలర్ లో అయితే వస్తుంది అనమాట. గ్యాబ్రియల్ కూడా చూడండి, మనకు స్ట్రాంగ్ గ్యాబ్రియల్ అయితే వస్తుంది. ఇంకా ఈ బ్యాటరీ విషయానికి వస్తే 3.5 kW బ్యాటరీ అయితే వస్తుంది. 153 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది అనమాట. టాప్ స్పీడ్ మనకు 73 కిలోమీటర్స్ ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ టైమ్ 3 hours అయితే బ్యాటరీ ఛార్జింగ్ టైం ఉంటుంది. USB ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది అనమాట. లోపల ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. మోటార్ 4 kW మోటార్ అయితే ఇది వస్తుంది. టార్క్ మనకు 20 Nm టార్క్ ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ సింగిల్ సైడ్ సస్పెన్షన్ వస్తుంది. రియర్ లో మనకు మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. అలాగే కాలు పెట్టుకోవడానికి మనకు సైడ్ లో ఇవి కూడా ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళు కాలు పెట్టుకోవడానికి ఉండే స్టెప్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. ఫుట్ బోర్డ్ కూడా మనకు చాలా బాగుంది అనమాట. ఇంకా దీని LED హెడ్ ల్యాంప్స్ అయితే చాలా విజిబిలిటీ ఉన్నాయి. అలాగే మనకు DRL లైట్స్ కూడా వస్తుంది. ఫాప్ కీ ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. దీంట్లో మనకు ఈ బటన్ సింగిల్ టైప్ ప్రెస్ చేస్తే మనకు ముందర బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. అలాగే మనం లాంగ్ ప్రెస్ చేస్తే బ్యాక్ బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. 35 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. లోపల ఒక గుంత మారి ఉంటుంది అనమాట. ఇది లాంగ్ లోపలికి ఉంటుంది. అలాగే ఇది చార్జర్ అనమాట. ఇది ఆన్ బోర్డ్ చార్జర్ తో వస్తుంది. దీంట్లో 950 వాట్స్ మనకు చార్జర్ అయితే వస్తుంది అనమాట. ఓన్లీ వైర్ మాత్రం బయటికి వస్తుంది. వైర్ తో మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పోర్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట.
మనకు అన్ని దీంట్లో మంచి ఫీచర్స్ అనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అలాగే ఇంకా దీంట్లో చూస్తే వారంటీ చూసుకుంటే 3 years 50,000 kilometers వారంటీ ఉంది. మోటార్ వారంటీ 7 years అయితే వస్తుంది అనమాట. అలాగే మనకు డిస్ప్లే గురించి మాట్లాడుకున్నాం. 5 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది. కలర్స్ చూసుకుంటే 5 కలర్స్ వస్తాయన్నమాట. బ్లాక్, పిస్టన్ గ్రీన్, అలాగే మెటాలిక్ బ్లూ, మ్యాట్ రెడ్, మ్యాట్ గ్రే, సైబర్ వైట్, ఈ విధంగా మనకు 5 కలర్లు అయితే వస్తాయన్నమాట. కాస్ట్ చూసుకుంటే మనకి ఇది 1,47,000 సంథింగ్, మనకు ఒక 1,50,000 లోపలే ఇది వస్తుంది అనమాట. దీని మనకు ఇది కూడా చూడండి, బ్యాక్ సీటు మనం ప్రెస్ చేస్తే కిందికి లాక్ అవుతుంది అనమాట. అంటే మనం మామూలుగా ఎత్తినప్పుడల్లా కింద పడిపోతుంది కదా, ఆ మాదిరి లేకుండా దీనికి కొంచెం సేపు అట్లా నిలబెట్టేటట్టయితే పెట్టాడు అనమాట. దీంట్లో మనం ఆ ఛార్జర్ క్లోజ్ చేయడం వలన అది లాక్ అయితే కాలేదు. ఇప్పుడైతే మనకు కింద అక్కడ ప్రెస్ చేస్తే లాక్ అయితే అయిపోతుంది. ఈ విధంగా దీంట్లో రావడం జరిగింది అనమాట. వెహికల్ ఇది మనకు చాలా బాగుంటుంది. 3.5 kilowatt అంటే మనకు దగ్గర దీని రేంజ్ చూసుకుంటే మనకు ఒక 100 నుంచి 110 kilometers వరకు రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. మనకు మొత్తం అన్ని దీన్ని వెహికల్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం నెక్స్ట్ రివర్ ఇండి గురించి మాట్లాడుకుందాం. రివర్ ఇండిలో మనం బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇది మొత్తం ఫైబర్ బిల్డ్ క్వాలిటీ. దీంట్లో ఏం మనకు మెటల్ బాడీ అలాంటివన్నీ ఏమి ఉండవు. కానీ లుక్ వైజ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. మీరు వెహికల్ నేరుగా వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది. ఫుట్ బోర్డ్ కాడ కానీ కాలు పెట్టుకునే ప్లేస్ కానీ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంటుంది. అలాగే ఫుల్ అండ్ ఫుల్ మనకు ఒక మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఇది వెహికల్ వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫైబర్ కూడా వీళ్ళు స్ట్రాంగ్ ఫైబర్ అయితే దీంట్లో యూజ్ చేశారు. మంచి క్వాలిటీ ఉండే ఫైబర్ ని యూజ్ చేశారని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే సింగిల్ అంటే ఫస్ట్ పార్ట్ లో ఫస్ట్ అనే ఉంది కదా మనకు రివర్ ఇండిలో, దాంట్లో చాలా వరకు బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ అయితే ఉండేవన్నమాట. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ పెంచాడు. ఎందుకు బిల్డ్ క్వాలిటీ అంటున్నాం అంటే 140 kgs వెయిట్ ఉందండి వెహికల్. కానీ మనం బండి ఎత్తుకునేటప్పుడు మనకు ఒక ఇదైతే ఉండదు. ఒక 2-3 minutes లోపలనే బండి మన కంట్రోల్ లేకైతే వచ్చేస్తుంది అనమాట, వెయిట్ ఉన్నా కూడా. ఇప్పుడు నాలాంటి వెయిట్ పర్సన్స్ అయితే కనుక చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే మనకి ఇక్కడ వీళ్ళు అన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని ఇచ్చేసారు. డిస్ప్లే చూడండి, దీంట్లో ఏమంటే మొబైల్ యాప్ ఒకటి ఉండదు అంతే. మొబైల్ యాప్ కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ అట్లాంటివన్నీ చూసుకోవచ్చు. కానీ ఇది మనకి ఇక్కడ ఒక మొబైల్ హోల్డర్ ఇస్తున్నటువంటి, దీని కాస్ట్ దగ్గర మనకు 1,300 రూపాయలు ఏమో కాస్ట్ అయితే పడుతుంది. కానీ చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. ఇంకా మోడ్స్ గురించి చూస్తే మనకు లైట్ ఇంక ఇవన్నీ నార్మలే. మనకు పైన ఇగ్నిషన్ స్విచ్ అయితే ఇచ్చాడు. ఇక్కడ మనకు పార్కింగ్ ఇది మనకు ఒక స్విచ్ అయితే ఇచ్చాడు రివర్స్ మోడ్ కి అయితే. ఇంతకుముందు డిస్ప్లేలో రివర్స్ మోడ్ ఉండేదన్నమాట డిస్ప్లే పక్కన, దాన్ని తీసి మనకి ఇప్పుడు హ్యాండ్ లో ఇచ్చాడు అనమాట. దీనివల్ల వీళ్ళు తీసేసింది ఏమంటే హజార్డ్ లైట్స్ అయితే తీసేస్తారు. హజార్డ్ స్విచ్ ఉండేది అంటే 4 ఇండికేటర్స్ ఒకేసారి యూజ్ అవుతాయి కదా, ఆ విధంగా ఉండేది తీసేశారనమాట. టైర్స్ చూసుకుంటే మనకు 14 inches టైర్స్ అయితే వస్తాయి. అలాగే మనకు 240 mm డిస్క్ అయితే ఫ్రంట్ అయితే వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకు 200 mm డిస్క్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ డ్యూయల్ షాక్, ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది ఫ్రంట్ డ్యూయల్. అలాగే బ్యాక్ మనకు డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది. ఇది కూడా హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకు డిస్క్ అయితే వస్తుంది. డిస్క్ 14 inches అలాయ్ వీల్స్ అయితే ఇది వస్తుంది అనమాట. అందుకే మీరు పూర్తిగా మనకు చూసుకుంటే వెహికల్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇండికేటర్స్ కూడా చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందనేది. ఇది బ్యాటరీ చూస్తే మనకు 4 kilowatt బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా దీంట్లో మనకు మోటార్ చూసుకుంటే 6.7 kilowatt పీక్ పవర్ అయితే వస్తుంది. 90 kilometers టాప్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. ఇది PMSM మిడ్ డ్రైవ్ మోటార్ తో వస్తుంది. అంతేకాకుండా దీంట్లో మనకు చైన్ డ్రైవ్ అయితే తీసుకొచ్చారనమాట. దీంట్లో మళ్ళీ మనకు 6.6 inches డిస్ప్లే అయితే వస్తుంది. నాన్ టచ్ డిస్ప్లే, 26 mm టార్క్ అయితే ఉంటుంది. 0 to 40 kilometers ఇది 3.7 seconds లో చేరుకుంటుంది. 18 degrees గ్రేడబిలిటీ అయితే ఇందులో ఉంటుంది అనమాట. ఫ్రంట్ గ్లో బాక్స్ 12 liters ఫ్రంట్ గ్లో బాక్స్ అయితే ఉంటుంది. అలాగే లోపల USB పోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఛార్జింగ్ డాక్ ని ఓపెన్ చేయడానికి మనకు లోపల నుంచి లాక్ అయితే ఇచ్చాడు అనమాట. లాక్ మనం లివర్ ని లాగితే మనకైతే ఓపెన్ అయిపోతుంది. దీన్ని మనం ఇలాగా క్లోజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనకు ఇది చూసే ముందుగా చెప్పుకున్నట్టు డిస్క్ మనకు 240 mm డిస్క్ అయితే ఉంటుంది. 200 mm బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. CBS బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. 14 inches అలాయ్ వీల్తో వస్తుంది. వారంటీ చూసుకుంటే 3+2 years వారంటీ అయితే ఇందులో వస్తుంది అనమాట. వెహికల్ మనకు బూట్ స్పేస్ చూసుకున్నామంటే బూట్ స్పేస్ మనకు బ్యాక్ సైడ్ 43 liters బూట్ స్పేస్ అయితే వస్తుంది. చార్జర్ ఇది 800 watts చార్జర్ అయితే వస్తుంది అనమాట. దీంతో ఛార్జింగ్ చేస్తే మనకు 4 to 5 hours లోపల ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోతుంది. ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. రేంజ్ మనకు 120 kilometers ఎకో మోడ్ లో రేంజ్ అయితే వస్తుంది.
మనకు దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి. ఎకో ఒకటి, మనకు రైడ్ మోడ్ ఒకటి, రష్ మోడ్ ఒకటి, ఈ విధంగా 3 మోడ్స్ అయితే వస్తాయన్నమాట. 3 మోడ్స్ తో ఇది మనకు రన్ అయితే అవుతుంది. ఎకో మోడ్ లో మనకు 130 నుంచి 140 వరకు కూడా రేంజ్ వస్తుందని వాటిని వాళ్ళు అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఐడియా ఉంటే చూడండి, షోరూమ్ రండి, షోరూమ్కి వచ్చి మీరు చూసారంటే మీకు ఇది కనబడుతుంది, తెలుస్తుంది మీకు ఆ వెహికల్ ఎలా ఉందనేది. ఇంకా మనం ఫైనల్ రివ్యూకి వస్తాం. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే నాకైతే పర్సనల్ గా రివర్ ఇండియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, వెహికల్ కూడా మనకు పెద్ద భారీగా ఉంటుంది, పెద్ద పర్సనాలిటీ ఉండే వాళ్ళు కూడా ఆ వెహికల్ ని వాడచ్చు. అలాగే అందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. మనకు బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ పర్పస్ గా మనం బాగా వాడుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఆప్షన్స్ దీంట్లో వస్తాయన్నమాట. కాబట్టి నాకైతే నా పర్సనల్ ఇది అయితే ఇది బాగుంటుంది. లేదు మనం ఇది తీసుకుంటాము, బజాజ్ చేతక్ తీసుకుంటాం 3501 అంటే బెస్ట్, అది కూడా బాగానే ఉంటుంది వెహికల్, నేను కాదని చెప్పను. కానీ దాంతో దీన్ని పోల్చుకుంటే ఇది మనకు అదే కాస్ట్ లో 4 కిలోవాట్లో వస్తుంది, అది మనకు 3.5 కిలోవాట్లో వస్తుంది. ఈ డిఫరెన్సెస్ అయితే మనకు అర్థమవుతుంది అనమాట వెహికల్. అలాగే దీంట్లో డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. నేను టెస్ట్ డ్రైవ్ అయితే చేశాను, వెహికల్ చాలా బాగుంది అనమాట. అందుకే మీరు మీకు ఒక ఐడియా ఉంటే కనుక షోరూమ్ వెళ్ళండి, షోరూమ్ వెళ్ళి అక్కడ ట్రై చేయండి, మీకు ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఇందులో ఏ వెహికల్ నచ్చింది అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.